అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 1000 పెడితే 2000 ఇస్తాం, 4000 పెడితే 8000 ఇస్తాం. ఇట్లాంటి చాట్తో ఆకట్టుకుంటారు, ఉన్న డబ్బంతా కాజేస్తారు. సైబర్ నేరగాళ్ళు కొత్త పంతాన్ని ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం మనం కరీంనగర్ టవర్ సర్కిల్ ఏరియాలో ఉన్నాము. ఇట్లా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, జగిత్యాల, కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో అనేక మంది మోసాలకు గురి అవుతూనే ఉన్నారు. సైబర్ క్రైమ్ హెచ్చరికలు జారీ చేసినా వారి యొక్క డబ్బులు కోల్పోవాల్సిన దుస్థితి వస్తుంది. తెలుసుకునే లోపే అంతా అయిపోతుంది. మనతో మాట్లాడడానికి మహమ్మద్ అఖిల్ ఉన్నాడు. అఖిల్కి సంబంధించి సైతం సైబర్ వారలో చిక్కుకున్నాడు. ఏం జరిగింది అసలు, ఎట్లా మీరు ఆ టెలిగ్రామ్ చాట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏమైంది అసలు మొత్తం? వాట్సాప్లో ఒక లింక్ వచ్చింది. ఫస్ట్ వాట్సాప్లో నాకు ఒక లింక్ వచ్చింది. వాట్సాప్లో లింక్ వచ్చింది. ఈ లింక్ను నేను ఏమన్నా అంటే ఇది ఏంటి, హూ ఆర్ యూ అని ఫస్ట్ మెసేజ్ పంపిన. ఓకే, తర్వాత ఏమంటారు, ఎంత పంపిన మీరు? ఫస్ట్ ఎంత వేసారు? యూ అని మెసేజ్ పంపితే నేను మీకు ఒక లింక్ పంపుతా, ఐ విల్ సెండ్ యూ వన్ లింక్ దట్ క్లిక్ చేసి లైక్ కొట్టండి, దానికి 150 రూపాయలు ఇస్తామని చెప్పారు. అయితే అది ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటే దాన్ని క్లిక్ చేసినాక లైక్ కొట్టి స్క్రీన్ షాట్ పంపితే వాడు 150 రూపీస్ అకౌంట్ నెంబర్ తీసుకొని ఐఎఫ్ఎస్సి కోడ్ తీసుకున్నాడు. దాంట్లో వేసిండు 150 రూపీస్. దాని తర్వాత నేను అరే ఇదేంటరా ఇదేదో మంచిగా ఉన్నది అని నేను అనుకునేసరికి వాడు ఏం చేసిండు, వాట్ నెక్స్ట్ అని నేను పంపిన. హూ ఆర్ యూ అంటే దానికి ఆన్సర్ ఇవ్వలేవాడు. మళ్ళీ వాట్ నెక్స్ట్ అని అంటే దానికి ఆన్సర్ ఇచ్చి వాడు టెలిగ్రామ్ లింక్ పంపిండు ఒకటి. ఆ టెలిగ్రామ్ లింక్ క్లిక్ చేస్తే అది లేడీ ఉంది, నిషిత ఏదో పేరుంది ఆమెది. మొత్తం ఇప్పటి వరకు ఎన్ని డబ్బులు పోయినాయి, ఎన్ని వచ్చినాయి? ఇప్పుడు తనిష్కా పాటిల్ అని దీని లింక్ వచ్చింది. తనిష్కా పాటిల్ అని లింక్ వస్తే హలో మేడం వాట్ నెక్స్ట్ ఐ విల్ డూ అని పంపితే మేము ఒక టాస్క్ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో ఏమో మీకు యాడ్ చేస్తాం. దాంట్లో 22 టాస్క్ ఉంటాయి. ఆ టాస్క్లో ప్రతి ఒక్క టాస్క్ క్లిక్ చేయాలి, 50 రూపీస్ వస్తాయని చెప్పారు. ఓకే అని ఒక 11 టాస్క్లో ఎంట్రీ అయినా. 11 టాస్క్ నుండి మళ్ళీ 22 టాస్క్ వరకు చేసిన. దాంట్లో మధ్యలో ఇన్వెస్ట్మెంట్ పెట్టి టాస్క్ ఉంటాయి. అయితే ఆ ఇన్వెస్ట్మెంట్ నేను పెట్టలే. ఇన్వెస్ట్మెంట్ పెట్టకపోతే ఏమైందంటే వాడు ఏం చేసిండు, ఒక్క దానికి క్లిక్ చేసేదానికి 50 ఇస్తాను కదా, 25 చేసిండు. ఓకే పర్వాలేదు, నెక్స్ట్ డే ఐ విల్ డూ 22 టాస్క్ అని చెప్పిన. దాని తర్వాత 175 రూపీస్ మనకు అకౌంట్లో పడ్డాయి. నెక్స్ట్ డే ఏమో మొదలైంది, మళ్ళీ 18 నాడు మొదలైంది రామాయణం. ఒకటైంది, రెండైంది, మూడో టాస్క్ వచ్చింది. మూడో టాస్క్లో 1000 రూపాయలు ఫస్ట్ పెట్టాలి, 1300 వచ్చింది. మళ్ళీ దాని తర్వాత 3000 పెట్టాలి, 3900 వచ్చింది. మళ్ళీ 2000 పెట్టాలి, 2600. ఇట్లా 6600 వాళ్ళు నాకు రిటర్న్ పంపడం జరిగింది. దాని తర్వాత టాస్క్ నడుస్తుంది కంటిన్యూగా. మళ్ళీ అది 14 టాస్క్లో 4 ఆర్డర్స్ ఉన్నాయి. ఆ 4 ఆర్డర్స్ కంప్లీట్ చేయాలి. అయితే ఈ టాస్క్ కంప్లీట్ అవుతాయని అన్నారు వాళ్ళు. ఏంటిది అంటే 5000ది ఫస్ట్ 5000 పంపిన. దాని తర్వాత 25,000ది 20,000 పంపిన. దాని తర్వాత మళ్ళా 65,000 పంపిన. ఇక్కడ వరకు కంప్లీట్ అయింది. పెద్ద టాస్క్ వచ్చేసి 1,50,000 అంటే అకౌంట్లో పైసలు లేవు. అక్కడికి లిమిట్ అయిపోయింది, 1 లాక్ రూపీలు లిమిట్ అయిపోయింది ఆ రోజుకి. అయితే ఐ విల్ డూ నెక్స్ట్ డే అని అంటే ఓకే అని నెక్స్ట్ డే మేము ఇస్తాం ఛాన్స్ అని అంటే నెక్స్ట్ డే వేసినాం మనం. వాడు బై డౌన్ అప్ డౌన్ బీటీసీ కాయిన్ బీసీహెచ్ కాయిన్ ఈ చూడలేము. పొద్దుటి నుండి బీటీసీ కొట్టుకుంటా పోయినాం. అది కూడా బీటీసీ అని కొట్టుకున్నాం. బై డౌన్ బై అప్ అని అంటే కొనుడే కావచ్చు అని బై అప్ కొట్టేసి కొడితే అది కాదు, ఇది వేరే ఉంది, నువ్వు మైనస్లో పడ్డావు అని ఆ 1,50,000 రూపీస్ మైనస్లో పడ్డాయి. ఈ పైసలు అన్నీ రావాలంటే ఏం చేయాలి అని మళ్ళీ నెక్స్ట్ అడిగితే ఇంకో ఆర్డర్లో ఇదే ఆర్డర్లో 1,50,000 ఉంది, 3,50,000 ఉంది, 5 లాక్ ఉంది. కానీ ఇది ఫస్ట్ ఫెయిల్ అయిపోయింది. సెకండ్ ఆప్షన్ 3,50,000 ఇది వేస్తే నీకు మొత్తం 8,02,000 రూపీస్ వస్తాయని చెప్పాడు. ఓకే అని ఇటాటి చేసిన క్రెడిట్ కార్డులు కొట్టి 3,50,000 వేసినాక వాడు కాయిన్ గీన్ అన్నీ కరెక్ట్గా కొట్టినాం. బై అప్ కొట్టాలి, కొనుడు కదా అని బై అప్ కొట్టేసాం. కానీ అది బై డౌన్ అది చూడలే. ఇట్లా 1,50,000 కూడా మైనస్లో పడ్డాయి, 3,50,000 కూడా మైనస్లో పడ్డాయి. మళ్ళీ ఇది కూడా రావాలంటే ఏం చేయాలంటే 5 లాక్స్ రూపాయలు ఎక్కడ ఉండి చేయాలరా పోయి నా పైసలు మొత్తం నిల్ అయిపోయింది.
జేబులో లేవు, పాకెట్ మనీ లేవు, ఏం లేవు, బ్యాంకులో లేవు, ఏం లేవు, క్రెడిట్ కార్డులు కూడా కొట్టినా. అయితే ఇక ఇంటి బంగారం తీసుకున్నాం. ఇంట్లో చెప్పిన ఎట్లో నచ్చ చెప్పిన ఇంటి బంగారం తీసుకొని బరోడా బ్యాంక్కి పోయినా. అంటే మలప్పురం పోయినా, ముత్తూరు పోయినా, ఆడ అంతా లేదు అంటే బరోడా బ్యాంక్ మంచిగా ఉంది, మేనేజర్ సార్ బాగున్నారని అంటే బరోడా బ్యాంక్కి పోయినా. బరోడా బ్యాంక్కి పోతే సార్ అంటే నేను డైరెక్ట్ గోల్డ్ లోన్ కాడికి పోతే నేను సార్ కలవకపోతే నేను ఇప్పటికి మునిగేటోని. ఆ సార్ని కలిసుడు నా అదృష్టమైంది. సార్ ఏమన్నా అంటే ఇయ్యాలటి డేట్లో నాకు 5 lakhs రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి సార్, నేను ఇది ఎందుకు లోన్ పెడుతున్నారు మీరు, గోల్డ్ లోన్ మీకు ఏమవసరం అని సార్ అడిగారు. సో ఇట్లా నాకు ఇలా ఇన్వెస్ట్మెంట్ పెట్టేది ఉంది సార్, పెడితే నాకు 16 lakhs రూపీస్ వస్తాయి. ఒక్క రోజులో 5 లక్షలు పెడితే 16 లక్షలు ఇచ్చేటోడు ఉంటే అందరు కోటీశ్వరులు అవుతారు, మీరు ఎట్లా మీరు ఏంటిది అసలు ఏంటిది అని అడుగు. ఇది సంగతి సార్ అంటే ఇది ఫ్రాడ్ ఉంది అని సైబర్ క్రైమ్ సిబ్బందికి సార్ ఫోన్ చేసి పిలిపించారు. వసీం అక్రమ్ సార్ వచ్చారు. అఖిల్ అన్న మీరు ఇట్లా చేస్తారు, ఇట్లా తప్పుదో తొక్కుతారని మేము అనుకోలే అంటే అది నేను కూడా అనుకోలే, నేను ఎక్కువ ఫోనే వాడా, బిజీ ఉంటా. అది అన్ఫార్చునేట్లీ అట్లా సంభవించింది, అది అనుకోలే నేను. కాకపోతే ఇప్పుడు నేనైతే బాగా బాధలో ఉన్నా, చాలా స్ట్రగుల్లో ఉన్నా. ఇప్పుడు అప్పులు అన్నట్టుగా ఇంకా ఒక 6 లక్షలు అని అంటే ఎంత అన్నా ఒక 1,90,000 నాయి కావచ్చు, కానీ 5 లక్షల వరకు మాత్రం నా మీద అప్పే ఉన్నది. అప్పు తీరాలంటే నేను ఒక 2 సంవత్సరాలు కష్టపడాలి. అలాంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కరీంనగర్ ప్రజలకైనా, కామన్ పీపుల్కైనా, యూత్కైనా ఇన్స్టాగ్రామ్లలో, వాట్సాప్లలో, టెలిగ్రామ్లలో, ఫేస్బుక్లలో వచ్చే లింక్లను క్లిక్ చేసుకుంటా దాంట్లో ఏదో ఒకటి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటా వాడు నమ్మించి మోసం చేసే మోసగాళ్ళు, సైబర్ క్రిమినల్స్ బాగా అయిపోయారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలని మీ అందరికీ మనవి. చూశారు కదా, చిన్న చిన్న వలేస్తారు, అందంగా చాట్ చేస్తారు, బంగారం తనఖా పెట్టి గోల్డ్ లోన్ ఇన్వెస్ట్ చేసే వరకు తీసుకొచ్చారు. నమ్మించి మోసం చేస్తారు, నడి బజార్లో గొంతులు తీస్తారు, గొయ్యి తవ్వుతారు. ఇట్లాంటి సైబర్ నేరగాళ్ళు అమాయకులని ట్రాప్ చేస్తూనే ఉంటారు. ముందు జాగ్రత్తగా ఉండండి. 1930కి కాల్ చేయండి. ఎలాంటి లింకుల మీద క్లిక్ చేయకండి. మొహమ్మద్ అఖిల్ పరిస్థితి చాలామంది ఎదుర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా వేలాది కోట్ల రూపాయలు బుగ్గిపాలవుతున్నాయి, సైబర్ నేరగాళ్ళ పాలవుతున్నాయి. ఇప్పటికైనా తస్మాత్ జాగ్రత్త అనేది అఖిల్ ఉదంతం ద్వారా తెలుస్తుంది. విడుదల సుమంత్తో చంద్రశేఖర్, RTV, కరీంనగర్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.